ఈ ఫ్రీ బస్సులు ఆటోలకు ఇస్తే మాకేం లాభం చెప్పు. మేమైతే డబుల్ పైసలు కడుతున్నాం కదా. మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు మంత్రిలో రాలే ఇప్పటి వరకు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుందని అభివృద్ధి అయితే ఇంకా ఏం మూమెంట్ అయితే లేదు ప్రస్తుతానికి. మరి చేస్తాడో అని అనుకుంటూ ఆశిస్తాను. ఇప్పటి వరకు అయితే మేము చేస్తాడు. ఎందుకంటే మాకు ఇంతకుముందు కూడా మినిస్టర్ చేసిండు కదా, మళ్ళీ మినిస్టర్ అయ్యిండు. ఆయన అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు భగీరథ వాటర్ తీసుకొచ్చి ఇంటింటికి వాటర్ ఇచ్చిండు. తర్వాత పవర్ అదొకటి మంచిగా వేసిండు. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన కానీ బాగా ఇబ్బందులు కూడా జరుగుతుంది. యూరియాకు ఇబ్బంది అవుతుంది. తర్వాత వచ్చేసి రైతు బంధు కూడా రాలే. రుణమాఫీ అన్నారు, ఇది పక్కపండి బ్యాంక్, ఇందులో మాది కానేలేదు రుణమాఫీ. బాగా ప్రాబ్లం అవుతుంది రేవంత్ రెడ్డి వచ్చిన కానీ. ఈ ఫ్రీ బస్సులు ఆటోలకు ఇస్తే మాకేం లాభం చెప్పు. మేమైతే డబుల్ పైసలు కడుతున్నాం కదా. మళ్ళీ బస్కు ఛార్జ్ అయితే మేము కడుతున్నాం కదా. అట్లా ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు మంత్రిలో రాలే ఇప్పటి వరకు. ఒక్కటే మా మండలి ఒక విలేజ్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చిండ్రు. కాకపోతే ఆ విలేజ్ ప్రాసెస్ నడుస్తుంది. అది ఆల్రెడీ ఉరుస్తాను ఇప్పుడు. సరే మీరు ఆ సోమనపల్లి అనే విలేజ్కి వెళ్ళండి, ఆ నేకాని వాడకు పోండి. సరే మీరే చెక్ చేస్తే ఏర్పడుతుంది. మొన్న వర్షాకాలంలో అది కట్టుడు అయిపోయింది, ఉరుసుడు స్టార్ట్ అయింది. చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ మంత్రిలో. ఎందుకంటే డెవలప్మెంట్ కావాలి కానీ ఇంకా ప్రస్తుతానికి అయితే స్టార్ట్ కాలేదు. మంత్లీ ఒకసారి 45 days ఒకసారి, మంత్లీ ఒకసారి వస్తాడు, నెలకొకసారి వస్తాడు, విజిట్ చేస్తాడు. చేసి చనిపోయిన వాళ్ళు చూస్తాడు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా అనిపిస్తుందా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బాగా తేడా ఉంది. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ ఆలోచన వేసి రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీ అది అన్ని చేసిండు కదా. కొంత భగీరథ ఇంటింటికి వాటర్ ఇచ్చిండు కదా. ఇప్పుడు ఉన్నాయి మొత్తం పైప్ లైన్ మొత్తం బంద్ అయినాయి, నీళ్లు వస్తూనే లేవు. ఇప్పుడు పక్కకే ఉంటది మన గోదావరి, 3 kilometers ఉంటది, నీళ్ళు వస్తలేవు. చాలా ఇప్పుడు మా ఇంటికి కూడా నీళ్ళు లేవు, నల్లయ్య వస్తలేవు. అట్లా అప్పుడు ఏంటంటే వాళ్ళు మున్సిపాలిటీ ONM స్కీమ్ లో ఏం చేసిందంటే మెయింటెనెన్స్ ఉండే. ఇప్పుడు ఆ మెయింటెనెన్స్ ఏం లేదు, లేక బాగా ప్రాబ్లం కూడా అవుతుంది. వాటర్ ప్రాబ్లం. మంత్రి మున్సిపాలిటీకి 3 kilometers గోదావరి ఉంటది, కానీ వాటర్ మాత్రం చాలా ప్రాబ్లం ఉంది. లోకల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, ఎలా ఉంటుంది? లోకల్ ఎలక్షన్లు అంటే ఇక అది లోకల్ ఎలక్షన్లు కదా, క్యాండిడేట్లను బట్టే ఉంటది, పార్టీలను బట్టి ఏముంటది. ఎంపీటీసీ అయినా కానీ ఏదైనా కానీ కొంచెం అంటే క్యాండిడేట్లు ఒకటి, మళ్ళీ రూలింగ్ గవర్నమెంట్ ఉన్నది కానీ ఆయన భయపడాలి. యూరియా విషయంలో కూడా కొంచెం వ్యతిరేకత. యూరియా ఇప్పుడు కూడా షార్టేజ్ ఉన్నది, ఇంకా కూడా యూరియా చాలా షార్టేజ్ ఉన్నది. యూరియా మీద అసలు గవర్నమెంట్ ఎందుకు దృష్టి పెడతలేదు అర్థమైతలేదు ప్రస్తుతానికి. ఎందుకంటే మరి పోయిన గవర్నమెంట్ ఇవ్వలేదా? అప్పుడు చెప్పిందా? కేసీఆర్ ఇవ్వలేదా? అప్పుడు ఇచ్చింది కదా. అప్పుడు కూడా గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉన్నాయి కదా. మరి అప్పుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? మనం ముందు చూపు ఉండాలి, ఏదైనా ముందు చూపుతోని యూరియా పట్టుకోవాలి, రైతులను ఆదుకోవాలి. రైతాంగాన్ని ఆదుకోకపోతే ఇప్పుడు సీఎం ఎందుకు ఉండి వేస్టే కదా.